తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ రేపు నామినేషన్ను వేయనున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఇద్దరు రాష్ట్ర నేతలకి ఈసారి అవకాశం కల్పించారు. నిజానికి ఒకరు ఏఐసీసీ నేతకు, ఒక రాష్ట్ర నేతకు ఇస్తారని భావించినప్పటికీ ఏఐసీసీ నుంచి ఇవ్వాల్సిన నేతను కర్ణాటక షిఫ్ట్ చేయడం జరిగింది. అజయ్ మాకెన్ కు ఈ కర్ణాటక నుంచి అవకాశం కల్పించారు. ఇక తెలంగాణ కోట నుంచి రేణుకా చౌదరి గతంలో రాజ్యసభ నుంచి ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. దీంతో పాటు యువ నేత అనిల్ కుమార్ యాదవ్ కూడా అవకాశం కల్పించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ జాతీయ స్థాయిలో యూత్ కాంగ్రెస్ నుంచి గుర్తింపు పొందడం జరిగింది. దీంతో యూత్ కాంగ్రెస్ కోటాలోనే అనిల్ కుమార్ యాదవ్ కు ఈ టికెట్ ఇచ్చినట్టుగా సమాచారం. నిజానికి అనిల్ కుమార్ యాదవ్ పేరు అయితే అనూహ్యంగా తెరపైకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ రాష్ట్రం నుంచి ఒకరికి ఇవ్వాలని ఉంటే రేణుకా చౌదరి పేరు ఉండేది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా రాష్ట్ర నేతలకు ఇవ్వాలని భావించిన నేపథ్యంలో ఏఐసీసీ దానికి అంగీకరించింది. దీంతో అనిల్ యాదవ్ కూడా ఈసారి టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇద్దరు అభ్యర్థులు కూడా రేపు ఉదయం నామినేషన్ అసెంబ్లీలో దాఖలు చేస్తారు. ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తారు కాబట్టి ఇక ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.